ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీరు డాక్టర్ని కలుస్తారు కదా, అప్పుడు డాక్టర్ చెప్తారు మీకు ఇప్పుడు ఒక స్కాన్ చేసి చూద్దామండి అని. ఎందుకని డాక్టర్ అట్లా అంటారు అంటే, సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల ఉందా, ట్యూబ్స్లో ఉందా అని నిర్ధారణకు మాత్రమే ఆ స్కాన్ చేస్తాము. సో ఇప్పుడు దాంట్లో ఉండే వాటి గురించి వివరంగా చెప్తాను. నేను డాక్టర్ కీర్తి గారినే, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. సో ఫస్ట్ మనం స్కాన్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు అందులో ఒక డాక్టర్ ఏమేమి చూస్తారు అంటే, యోగ్ సాక్ అనేది ఫామ్ అయిందా లేదా, ఫీటల్ పోల్ ఫామ్ అయిందా లేదా, కార్డియాక్ యాక్టివిటీ ఫామ్ అయిందా లేదా అనే 3 థింగ్స్ చూస్తారు. ఇన్స్టెంట్గా అంటే జస్ట్ పీరియడ్ అనేది మిస్ అయిన వెంటనే మీరు యూరిన్ టెస్ట్ చేసుకోగానే అది పాజిటివ్ వస్తే కనుక సహజంగా ఒక 5 వారాల గర్భిణి కనిపిస్తుంది. అంటే ఒక నెల అంటే 30 రోజులు కాబట్టి 4-5 వారాలు గడుస్తాయి కాబట్టి 5 వారాల గర్భిణి కనిపిస్తుంది ఐడియల్లీ. అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో. అప్పుడు ఆ యోగ్ సాక్ అనేది ఫామ్ అయింది, ఫీటల్ పోల్ అనేది ఫామ్ అయింది అంటే అంతవరకు హెల్దీగా ఉన్నట్టే లెక్క. దాని తర్వాత రిపీట్ స్కాన్ చెప్తారు, మళ్ళీ 2 వారాల తర్వాత వచ్చి కలవమని. ఎందుకని అంటే హార్ట్ బీట్, బిడ్డ యొక్క గుండె చప్పుడు ఏర్పడటం కోసం మళ్ళీ మరొక స్కాన్లో చూస్తారనమాట. అది 8 వారాల లోపల ఎప్పుడైనా ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి 6 వారాలకే ఏర్పడుతుంది, ఒక్కొక్కరికి 7వ వారంలో కనిపిస్తుంది అట్లా. సో అలా 8వ వారం గడిచే వరకు కూడా, అంటే 2వ నెల గడిచేంత వరకు కూడా మనం వెయిట్ చేసి చూస్తాం. సో హార్ట్ బీట్ ఫామ్ అయితే కనుక అప్పుడు ప్రెగ్నెంట్ అనేది ఖరారవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా అది కంప్లీట్లీ ప్రెగ్నెన్సీ అని మనం చెప్పలేము. దానివల్లనే పాత రోజుల్లో అందరూ కూడా 3వ నెల పడిన తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది అనేవాళ్ళు. ఓకే, సో అప్పటి వరకు మీరు కంగారు పడమాకండి హార్ట్ బీట్ ఏర్పడలేదని. జస్ట్ మీరు మీ డాక్టర్ని కలిసి దానికి తగిన ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ మెడికేషన్స్ అనేవి తీసుకోండి. ఓకే, ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.